చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మా శుభాభివందనాన్ని తెలియజేస్తున్నాం. ఉపవాసము ద్వారా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములను మనము అధిగమించవచ్చని మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు అందిస్తున్న సందేశాలను మనం వింటున్నాం. ఇందులో భాగంగా నేత్రాశను గురించి మనము ఇదివరలో ధారావాహిక సందేశాలు విన్నాం. ఈనాటి కార్యక్రమంలో లివింగ్ ఏ సోబర్ లైఫ్ డినయింగ్ ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీరేచ్ఛలను గురించి ఉపవాసము ద్వారా వాటిని మనము ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. సందేశానికి ముందు లెంట్ కాలం సందర్భంగా ఈ భక్తి గీతం. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే ప్రేమింపగాలేవా. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే ప్రేమింపగాలేవా. నీ శాపమును తీర్పా, నీ పాపమును మోసి, నీ శాపమును తీర్పా, నీ పాపమును మోసి, రక్తంబు సిలువపై కార్చితివే ప్రేమింపగాలేవా. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే ప్రేమింపగాలేవా. నీ చింత సమయములో, నీ స్వంత సమస్యలలో, నీ చింత సమయములో, నీ స్వంత సమస్యలలో, నీ చెంత చేరి కాపాడితినే ప్రేమింపగాలేవా. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే ప్రేమింపగాలేవా. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే ప్రేమింపగాలేవా. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం.
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. మనము అధిగమించాల్సిన శత్రువులు వాటి వలన జయ జీవితం అని నేర్చుకున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటికి మూలమైన వాక్యాన్ని చూసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభా, కృపగల నా తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఇదిగో డైలీ డివోషన్ కొరకు నీ వాక్యాన్ని ఎన్నిక చేసి నా నాలుక మీద రాసి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యం నాయన మీరు విరిచి పంచిపెడితే ఇవ్వాలని ఆశపడుతున్నాం. అది విన్న వారికి ప్రభ మేలు కలగాలి, బోధిస్తున్న నాకు మేలు కలగాలి నాయన. ఈ వాక్యం ఒక్క మాట చెవులో పడ్డ వారికి పరివర్తన రావాలని ఆశపడి మీ సన్నిధి కోరుకుంటున్నాను. సహాయం చేయండి, కనికరించి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి సువార్త మొత్తం మూలం. బైబిల్ గ్రంథం అంతటికి ఇది మూల పాఠం. మనం నేత్రాశ గురించి నేర్చుకున్నాం. నేత్రాశలో పడిపోయిన వారు ఆహాబు, ఆకాను, గేహాజీ నేర్చుకున్నాం. అది సీరియల్గా 2-3 భాగాలుగా నేర్చుకున్నాం. ఇప్పుడు శరీరాశ నేర్చుకుందాం. శరీర ఆశ, శరీర వాంఛ వేరు, శరీర కార్యాలు వేరు. గలతీ పత్రికలు రాయబడినవి శరీర కార్యాలు రాయబడినవి. 5వ అధ్యాయము శరీర కార్యాలు ఏమనగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఈ శరీర కార్యములు ఏవనగా 19వ వచనం. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ శరీర కార్యాల కంటే ముందు శరీర వాంఛల గురించి నేర్చుకుందాం. తిండిబోతుతనం, తాగుబోతుతనం, శరీరాన్ని అదుపులో పెట్టుకోలేని క్రియల గురించి పడిపోతారన్నమాట. దాని కొరకు ఉపవాసం చేయాలి. ఇక్కడ ఆయనకు సాక్షులుగా ఉండటానికి మనల్ని ఎన్నిక చేశాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం వీటన్నిటిని గెలవగలుగుతాం. ఎలా పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది? దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మనల్ని హెచ్చరించిన కొలది మన లోపల ఉన్న లోపాలన్నీ సవరించుకుంటూ వెళ్తూ దేవుడి శక్తిని పొందుకుంటాం. ఇప్పుడు సెల్ ఛార్జింగ్ అయిపోగానే ఛార్జ్ పెట్టినట్టుగా దేవుడి సన్నిధిలో కూర్చొని నేర్చుకోవాలన్నమాట. ద్వితీయోపదేశ కాండం 34:7లో ఒక మాట ఉంది. మోషేకి ఎందుకంత బలం ఉండింది, మోషే ఎందుకంత శక్తి కలిగి ఉన్నాడు అని రాస్తాడనమాట. 34:7. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరం ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. ఇశ్రాయేలుడు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖం సల్పగా మోషేని గురించి దుఃఖం సల్పిన దినములు సమాప్తములాయను. ఈ మోషేకు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని సన్నిధిలో సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞల కొరకు పోయినప్పుడు ఆయన ముఖమే మారిపోయినట్టుగా ఉంది. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు బలము వస్తుంది. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు. ఈ మోషే కంటి చూపు తగ్గలేదు, కాలేబు బలము తగ్గలేదు. 80 సంవత్సరాలు ఉన్నా కూడా అలాంటి బలమే కలిగి ఉన్నాడంట. తర్వాత యెషయా 24:9లో కూడా ఒక మాట ఉంటుంది. యెషయా 24:9. పాటలు పాడుతూ మనుషులు ద్రాక్షరసము తాగరు, పాపము చేయవరికి మద్యము చేదాయను. మద్యము చేదైన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు? యెషయా గ్రంథంలో ఆ సీక్వెన్స్ అంతా రాసుకుంటూ వస్తాడనమాట. ఇలాంటి సమయం రావాలని చాలా ఆశపడుతున్నాను నేను. మద్యం చేదయ్యే సమయం రావాలన్నమాట. అయితే ఈ బలం ఉడకకపోవడానికి కారణం ఏంటి అంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి దేవుని నుండి బలం పొందినట్టుగా ఉంది. ఈ శరీర వాంఛలు మనం తిండిపోతాం చూసుకుందాం. ఆది కాండంలో మనం కనుక చూస్తే యాకోబుకి 2 కుమారులు,
ఇస్సాకుకి 2 కుమారులు. ఎవరు వారిద్దరు? యాకోబు, ఏశావు. ఇది మనం చిన్నప్పటి నుంచి బైబిల్ జ్ఞానం ఉన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి నేర్చుకుంటున్నాం. అయితే ఎలాంటి పరిస్థితులు వచ్చేసినాయి చూడండి. ఇక్కడ ఆదికాండం 25వ అధ్యాయంలో 2 కమల పిల్లలు పుట్టారనమాట. ఈ కమల పిల్లలు ఎవరు? ఇస్సాకు పిల్లలు. అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కేతూరా. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ 19వ వచనం నుంచి ఆయన వంశావళి గురించి రాస్తూ ఇస్సాకు రిబ్కాల పిల్లలు, వీళ్ళు కమల పిల్లలు అనమాట. ఇస్సాకు రిబ్కా పిల్లలు ఎవరంటే ఏశావు, తర్వాత యాకోబుకు 12 మంది కుమారులు మనకు తెలుసు. వీరిద్దరు అన్నదమ్ములు. చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడు ఎందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. ఇతను దేని కొరకు ఆశపడ్డాడంటే చూడండి, ఏశావు అలసిన వాడై ఆదికాండము 25వ అధ్యాయం 30వ వచనం, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుబడి అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నాకు ఇమ్మని అడగగా ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనను. ఇక్కడ శరీర వాంఛలను తృప్తిపడడానికి ఆత్మవరములను పోగొట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు గలతీ పత్రికలో రాసుకుంది, శరీరేచ్ఛలకు అప్పగించుకోకండి. ఆత్మవరాలు మీరు ఆత్మవరాలు పొందడానికి వారసత్వం పొందుకొని ఉన్నాడు అంటాడు పేతురు పత్రికలో. కానీ ఇక్కడ ఏం చేశాడు? జ్యేష్ఠత్వము నిత్యత్వానికి ఇచ్చేది ఆత్మవరం. కానీ దీన్ని అమ్మి వేశాడు. దేని కొరకు? ఒక్క పూట కూటి కొరకు. మనం ఒక్క పూట కూటి కొరకు చేయకపోవచ్చు, కానీ ఇంకేదైనా పొజిషన్ కొరకు కానీ, ఇంకా దేని కొరకు కానీ, ఒక పేరు కొరకు కానీ, ఒక ప్రఖ్యాతి కొరకు కానీ చేయొచ్చు. తిండిపోతుతనం కూడా అది ఎన్నదగింది కాదు. ఈ తిండిపోతనాన్ని, తాగుబోతనాన్ని కూడా మనం ఏం చేయాలా? గెలవగలగాలన్నమాట. తర్వాత ఎందుకు ఈ శరీర క్రియలు అలా ఉంటాయంటే, మనం మట్టిలో ఉండి తీయబడ్డాం. దేవుడు సృష్టిని అంతా జరిగించిన తర్వాత ఆదికాండంలో మనుషుని చేసినప్పుడు నేల మట్టిని తీసుకొని తన పోలికలో సృష్టించి నాసికారంధ్రముల గుండా జీవవాయువుదగా నరుడు జీవాత్మాయను. మనిషి మట్టినే చూస్తున్నాడు, కింది వైపే చూస్తున్నాడు కానీ ఆకాశం వైపు చూడడం. ఒకసారి పక్షిరాజు పైకి ఎగిరే స్వభావం గలదే, పొరపాటున దాని గుడ్డు కింద పెట్టడం జరిగింది. అవి కోడి గుడ్లలో కలిసిపోయింది. కోడి ఒదిగింది, కోడి పిల్లలు వచ్చే పక్షిరాజు పిల్ల కూడా వచ్చిందన్నమాట. అయితే ఈ పక్షిరాజు కూడా కిందనే కూర్చొని అన్నీ ఏరుకుంటూ తింటుంది కోడి పిల్లలతో. అయితే పైనుండి పక్షిరాజు చూసి, ఇది నా పిల్ల ఉన్నట్టుంది, నా బ్రీడ్ ఉన్నట్టుంది, ఎందుకు ఇట్లా ఉంది అని పైకి చూసి పైనుండి దిగేసి వచ్చి దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తే అది పైకి రాలేకపోతుంది. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది కింద చూడటం. ఒకసారి కింద పడితే, 2 సార్లు కింద పడితే, 3వసారి దాన్ని తీసుకొని వెళ్ళిపోతారనమాట. పక్షిరాజు పైకి ఎగరాలని చూస్తుంది. శారీరక క్రియలు ఉన్నవారు పైకి ఎగరాలని చూడకపోతారనమాట. కాబట్టి ఎలాంటి అలవాట్లు కలిగి తాగుబోతుతనం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో రేకాబీయులని ఉంటారు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం, ఇది తాగడం గురించిన మాటలు అనమాట. 35వ అధ్యాయంలో వీళ్ళందరూ పిలిచి, మా పితరుడగు రేకాబు కుమారుడని యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారిని ఎప్పుడూ ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగము. ఒకసారి రాజు పిలిచి యెహోవా యొద్ద ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమైనప్పుడు, నీవు రేకాబీయుల దగ్గరికి పోయి ఒక మాట చెప్పు, ఏమంటే యెహోవా మందిరంలోని గదుల్లో ఒక దాంట్లో తీసుకొని వచ్చి వాళ్ళని అడుగుతారు, మీరు తాగండి అయ్యా మేము ఇస్తామంటే వాళ్ళు ఏం చెప్తారంటే, అందరు కలిసి మాకు ఒకసారి ఆజ్ఞ ఉంది. ఏమనంటే, ఎవరిచ్చారు ఆజ్ఞ? మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను ఈ సంతతి వారిని ఎప్పుడునూ ద్రాక్షరసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించండి కనుక మేము తాగము. మా కుమార్తెలు కానీ మా కుమారులు కానీ త్రాగుట లేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగినట్టు కాపురంలోకి ఇల్లు కట్టుకొనుట లేదు. అంటే ఒక నాయకుడు చెప్పిన మాట విని త్రాగడం బంద్ చేశారు, మానేశారు. త్రాగడము, తిండిపోతుతనము గెలవడానికి ఇది కూడా శరీర వాంఛ. దాని కొరకు కూడా ఉపవాసం ఉంది. ఎందుకంటే వీటి ద్వారా మనం ఆత్మ సంబంధమైన వరములు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఎట్లయితే ఏశావు ఆత్మ సంబంధమైన వరమైన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని ఒక్క పూట కూడి కొడుకు భ్రష్టుడైపోయాడు, అలాంటి తిండిపోతనం ఉండకూడదని
దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాను. శరీర వాంఛని గెలవడానికి కూడా ఉపవాసం ఉండాలి. దేవుడి మాటలు దీవించుగాక.